ఒక్క నిమిషం మీరు కొంచెం ఓపిక చేసుకుంటే ప్రోటోకాలు దాంట్లో సెక్షన్స్ దాని విధి విధానాలు మండలికి వస్తే ఎలా ఉంటుంది, శాసనసభకు వస్తే ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేలు బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకరోజు ఒక గంట కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఐ హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ దట్. ఓకే, షూర్. రైట్. ఒకసారి బాబు గారి దగ్గరికి వెళ్దాం. బాబు గారు, ఏంటండి అసలు ఈ పెత్తనం గొడవ, ఆధిపత్యం గొడవ? సరే, నేను మూడో విషయం నేను మాట్లాడలేండి, అదే మీరు అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు, నేను దాని జోలికి వెళ్ళను. ఎందుకు అంటే ఆ చిన్న విషయం ఎవరికి ఎవరు మర్యాద ఇవ్వలేదు, మర్యాద ఇవ్వలేదనే విషయం రాత్రి పొద్దుపోయేదాకా కానీ ఎందుకని ఆ ఒక్క అంశమే బయటకు వచ్చి లోపల ఏం జరిగిందో తెలియదు అంటారు ఎవరు, రాకేష్ గారు. మళ్ళీ ఆయనే అంటారు ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాలా లేకపోతే వేరే గొడవలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తొలి నిర్ణయం ఏదైతే ఉందో, ఎలక్షన్కి ముందు ఒక ముందడుగు ఏదైతే వేశారో ఆ అడుగుని ప్రశంసిస్తూ ఈరోజు స్టేట్లో ఒక మంచి గవర్నెన్స్ అనేది ఏర్పడింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దానికి ఎల్లప్పుడూ కూడా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే బీజేపీ పెద్దలు కూడా. కానీ స్థానికంగా వచ్చేసరికి, లోకల్గా వచ్చేసరికి లేనిపోని ఈగోస్ పెట్టుకుంటున్నారు కొంతమంది. అంటే స్టేట్ యాజ్ ఏ మోటో చూడట్లేదు, రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకోవాలి, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టి పెట్టుకోవాలి. అక్కడ స్థానిక శాసనసభ్యులు, మీరు అన్నది కరెక్టే, ఇందాక కృష్ణాంజనేయులు గారు కొంచెం అటు ఇటుగా చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలు లేని దగ్గర జనసేన వాళ్ళు ప్రోటోకాల్ అడగడం లేకపోతే వాట అడగడం చేయట్లేదండి. ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కూడా కొంతమంది టీడీపీ నాయకులు కొంత అంటే అజమాయిషీ చలాయించాలని, డామినేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యేలుగా మాకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి కదా, ఆ లిబర్టీ మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కొంత బాధ అయితే ఉంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, అంటే ఇప్పుడు అధికారులు మన దగ్గరకు వచ్చి మన నియోజకవర్గంలో పనిచేస్తే కాస్త మెరుగ్గా పని చేయించుకోగలం, ఇంకెంత ఎఫెక్టివ్గా కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్ళగలం అనేది స్థానిక శాసనసభ్యులు ఎక్కువ ఆలోచించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆ డెసిషన్ వదిలేయాలి. అంతేగాని మాకు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి, జనసేన వాటా ఉంది కాబట్టి మేము కొంతమందిని తీసుకెళ్ళిపోయి సిఫారసు చేసి ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటాం, లేకపోతే మాకు నచ్చిన నామినేటెడ్ పోస్టులు అడుగుతామంటే అది కరెక్ట్ కాదు. అది పార్టీ నిర్ణయిస్తుంది. నామినేటెడ్ పోస్టులు అనేవి పార్టీ నిర్ణయిస్తుంది. ఇందాక మీరు అన్నట్టు నామినేటెడ్ పోస్టులకి 60-30-10 అని అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో దాదాపు చాలా నియోజకవర్గాల్లో 30% కాదు కదా, 10% కూడా రాలేదు జనసేనకి, బీజేపీకి. అయినా కూడా ఎందుకు మేము మౌనంగా అంటే కూటమికి సహకరిస్తున్నాం, అలాగే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాం అంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. దేశ ఆర్థిక పరిస్థితితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే కనుక ప్రతి ఒక్కరి సహకారం, పరస్పర సహకారం చాలా అవసరం. దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి తప్పితే, నాకు ప్రభుత్వ కార్యక్రమంలో కుర్చీ వేయలేదు, నేను చెప్పిన ఉద్యోగి ట్రాన్స్ఫర్ చేయలేదు, నేను చెప్పిన ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి గొడవలు పెట్టుకుంటే మరి స్థానికంగా శాసనసభ్యులకి ఏం విలువ ఉన్నట్టు, వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నట్టు? వాళ్ళ మీద అది పూర్తిగా వదిలేయాలి. ఒకవేళ అక్కడ ఏమైనా తప్పు జరుగుతుంది అనుకోండి, రిపోర్ట్ టు పార్టీ ఆఫీస్. జనసేన అయితే జనసేన, తెలుగుదేశం అయితే తెలుగుదేశం, బీజేపీ అయితే బీజేపీ, పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ చేయండి. పార్టీ అధిష్టానం పక్క పార్టీతో మాట్లాడుకుంటారు, ఏమంటే మీ శాసనసభ్యులు ఇలా చేస్తున్నారు, లేకపోతే మీ నాయకులు ఇలా చేస్తున్నారు అని చెప్పి. అంతేగాని మనం అభివృద్ధికి అడ్డంకిగా, ప్రతిబంధకాలుగా మనం నియోజకవర్గాల్లో ఉంటే ప్రజల దగ్గర మనం వ్యతిరేకతని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒక తెలుగుదేశం పార్టీకి నేను చెప్పట్లేదు, జనసేన పార్టీకి చెప్పట్లేదు, బీజేపీకి చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అక్కడ జనసేనకే దిక్కులేని పరిస్థితి ఉంటే బీజేపీ వాళ్ళు ఏం అడుగుతారండి? బలవాళ్లే పాపం. మీరే 30% అందాల్సిన వాటా అందాల్సిన పదవుల్లో, నామినేట్ పదవుల్లో మీరే 10% బీజేపీ వాళ్ళు ఏం మాడతారు? ఇంకా కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులు ఉంటాయి. అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉండొచ్చు, స్టేట్ ప్రోటోకాల్ ఇది వరకు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా అండి. మీరు కూటమి గెలిచిన ఒక్క నిమిషం బాబు గారు, కూటమి గెలిచిన 164 సెగ్మెంట్లో ఐ డూ అండర్స్టాండ్ కొన్ని చోట్ల, అంటే ఒక 120 చోట్ల ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఒక 4 చోట్ల మాత్రం నార్మాలిటీ ఉంటుంది. అదే కదా మీరు చెప్పేది, అంతేనా? అంతే, ఇంచుమించు అంతేలేండి. అంటే నేను చెప్పేంటే మనం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి తప్పితే ఇప్పుడు 11 నెలలు అవుతుందండి. అని అలానే ఇంకొకలాగా మాకు వాటాలు కావాలి అలా ఎవరు కాదు. ఈ ప్రోటోకాల్ గురించి, అలాగే గవర్నమెంట్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మమ్మల్ని పిలవట్లేదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ కార్యక్రమంలో ఒకవేళ స్పేస్ ఉంటే
తప్పనిసరిగా గౌరవిస్తారు. లేదంటే మనం ఆ కార్యక్రమాన్ని సహకరించాలి, అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది తెలియాలంటే కాబట్టి ఆనందించాలి. కూటమి నేతలకు తెలియాలి. మన జమ్మూ కాశ్మీర్లో హోంమంత్రి అమిత్ షా వెళ్ళి సమావేశం పెడితే ముఖ్యమంత్రి హోదాలో ఉమర్ అబ్దుల్లా వెళ్ళా, టూరిజం శాఖ మంత్రిగా వెళ్ళాడు. ముఖ్యమంత్రికి అందులో ఆహ్వానం ఉండదు, ప్రోటోకాల్. ఆయనే ట్వీట్ చేశాడు ఎటకారంగా, నేను టూరిజం శాఖ మంత్రిగా హోదాలో వెళ్ళాను. ఆయన ఎటకారం చేసినా వాస్తవం రాసినా అది ప్రోటోకాల్ ఇస్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఇస్ ప్రోటోకాల్. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్, ఇది దేశ సరిహద్దులకు సంబంధించిన వ్యవహారం. అలాంటప్పుడు ముఖ్యమంత్రికి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అక్కడ ఆ ప్రత్యేక పరిస్థితుల్లో టూరిజం శాఖ మంత్రికి వెళ్ళాడు. టూరిజం కూడా ఆయన దగ్గరే ఉంది కాబట్టి. ఒకసారి మనం సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, అసలు మీకు ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు, ఎందుకంటే మొత్తం మనమే కదా 151. అప్పుడు ఆయన ఏం చెబితే అదే, పలానా వాళ్ళు రండి అంటే రండి, కూర్చుంటారు. లేకపోతే మీకు ఆ 7 లేయర్ కోటరీ ఉంటుంది కదా మీకు పార్టీ హెడ్ క్వార్టర్స్లో, ఆ 7 లేయర్ కోటరీని ఛేదించుకొని లోపలికి ఎవరిని వెళ్ళగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి కరుణాపూరిత దృక్కులు వారి మీద ప్రసరిస్తుంటాయి. సో మీకు ఈ గొడవతో ఇబ్బంది ఏం లేదు. కానీ రేషన్ది ఒకటి అడుగుతాను. మీరేదో రేషన్ వెహికల్స్ని తీసుకొస్తే వీళ్ళు తీసేశారు అని, అనవసరపు ఖర్చు తగ్గించుకోవడానికి తీసేసి ఉంటారు, దాన్ని రాద్ధాంతం చేయాలా? మీరు మాట్లాడే ముందు అప్పట్లో రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇనాగ్రేట్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చూసి మీ దగ్గరకు వద్దాం ఒకసారి. ఆయన లాంచ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? పీసీఆర్ ఇవాళ రేషన్ షాపుకు పోతే ఆ రేషన్ షాపులో బియ్యం తప్ప మరొకటి ఇచ్చే పరిస్థితి ఉండదు. గతంలో ఇదే రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు చక్కెర